హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగి పిండి వడియాలు తయారీ విధానం తెలుసుకుందాం. వడియాలు అందరూ పెడతారండి, కానీ ఈ రాగి పిండితో ప్రిపేర్ చేసిన ఈ వడియాలు మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటది. గుల్ల గుల్లగా భలే ఉంటాయిలే అండి. నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతాయి. రాగి పిండి వలన ఒకటా రెండా చెప్పండి, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటిది ఈ వడియాలైతే మాత్రం అంతకు మించని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా హెల్దీ అండి. మరి ఇదే వడియాల్ని ఆన్లైన్లో కేజీ 900 రూపాయలకి సేల్ చేస్తున్నారు. కానీ మనకి జస్ట్ 50 రూపాయలతోనే చాలు మన కిచెన్ లోనే ఎన్నో రకాల వడియాలు పట్టుకోవచ్చు. మరి ఇలాంటి టేస్టీ వడియాల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? రెసిపీ కావాలా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్ కి. ఈ వడియాల కోసం నేను 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిని అయితే నేను మిల్లులో ఆడించి తీసుకుంటున్నానండి. మనకి ఇది రెడీమేడ్ కూడా దొరుకుతుంది. ఇదే పిండితో మేము మా ఇంట్లో పిల్లల కోసం గానీ పెద్దవాళ్ళ కోసం గానీ జావను కూడా ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు 1 కప్పు రాగి పిండికి నేను 1/2 కప్పు వరకు సన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. కప్పుకి 1/2 కప్పు సగ్గుబియ్యం వలన ఈ వడియాలు గుల్లగా వస్తాయి. అయితే ఈ సన్న సగ్గుబియ్యంని నానబెట్టుకునే అవసరం లేదండి. వీటిని డైరెక్ట్ గా మిక్సీ పట్టుకుని పిండిగా చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఎటువంటి వాటర్ పోయకుండానే మిక్సీ పట్టుకుంటే దీని నుంచి మనకి మెత్తటి పౌడర్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఈ పిండి చూసారు కదా, ఈ సగ్గుబియ్యం పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇంకా ఇందులోకి మనం తీసుకున్న కప్పు రాగి పిండిని కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లోకి నేను 3 కప్పుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా వాటర్ పోసుకుని బాగా కలుపుకుంటా ఉంటే మనకి పేస్ట్ లాగా అవుతుంది. అయితే నేను ఇక్కడ మెజర్మెంట్ కప్పు వచ్చేసరికి మనం రాగి పిండిని తీసుకుందాం కదా, అదే కప్పు అండి. సో ఆ కప్పుతో 3 కప్పులు ఇక్కడ యూజ్ చేస్తున్నాను వాటర్ని. మనం ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు ఇందులో ఎటువంటి ఉండలు ఉండకూడదు. సో చక్కగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని నానబెట్టిన అవసరం లేదు, డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఈ పిండిని ఉడికించుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. ఈ పిండికి నేను మొత్తం 9 కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నానండి. 3 కప్పుల వరకు ఆల్రెడీ పిండిని కలుపుకోవడానికి వాడుకున్నాను కాబట్టి మిగిలిన 6 కప్పుల వాటర్ని ఈ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు మనకి స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిర్చి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఈ విధంగా రోట్లో వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని దంచుకుంటే మనకి ముద్దలాగా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇట్లా రోల్ లేకపోయినా కానీ మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కచ్చాబిచ్చగా దంచుకుని రెడీ చేసుకున్నాను. ఇంకా మన వడియాలకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను 1/2 కప్పు వరకు నువ్వుల్ని ఇదిగోండి మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఇంకా ఇందులోనే ఈ పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. వడియాలకి ఎక్కువ ఉప్పు పట్టదండి, అందుకని కాస్త తగ్గించే వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న ఈ నీళ్ళల్లో మనం ముందే కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకుని ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉండలేమి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. పిండి వేసుకున్న తర్వాత కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఈ రాగి పిండిని ఉడికించుకోవాలి. మనం ముందు చెప్పుకున్నట్లు ఇందులో వాడిన నువ్వులు కానీ సగ్గుబియ్యం కానీ రాగి పిండి కానీ మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగజేస్తాయి. అందుకని ఈ వడియాలు అంత హెల్దీ అంటున్నాను. సో ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకోవడం వల్ల మనకి బోటంలో కూడా అడుగంటుకోకుండా ఉంటదండి. ఇంకా ఇందులో వాటర్ మొత్తం కన్సిస్టెన్సీ తగ్గిపోయి మంచిగా చిక్కగా వచ్చేంత వరకు మనం వీటిని ఉడికించుకుంటూనే ఉండాలి. ఇంకా మనకి కావాలనిపిస్తే ఇందులో కాస్త క్యారెట్ని కూడా తురుముకొని వేసుకోవచ్చండి. సో ఇగో చూసారు కదా, ఈ చిక్కదనం వస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇట్లా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఉడికించిన పిండిని కంప్లీట్ గా చల్లార్చుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే ఇంకా మనం కాటన్ క్లాత్ మీద కానీ లేదా కవర్ మీద కానీ వడియాలుగా వేసుకోవాలి. నేను ఇక్కడ కవర్ యూజ్ చేస్తున్నాను.
అందుకని ముందే పిండిని చల్లార్చుకున్న తర్వాతే వడియాలుగా వేసుకుంటున్నాను. కవర్ మీద కాబట్టి ఎంత పలుచగా వేసినా సరే ఈ వడియాలు ఇబ్బంది లేకుండా వచ్చేస్తాయండి. నేను ఈ వడియాల్ని ఎండలో పెట్టుకున్నాను, అందుకే నాకు ఒక్క రోజులోనే ఈ వడియాలన్నీ ఎండిపోయింది. ఒకే ఒక కప్ అండి రాగి పిండిని. సో ఫైనల్ గా నాకు ఇన్ని వడియాలు అయితే వచ్చేసినాయి. ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదండి, అంత చక్కగా వచ్చాయి. వీటిని ఒలిచిన తర్వాత అవసరం అనిపిస్తే ఒక పూట ఎండలో పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేస్తే చక్కగా గుల్లగా ఉంటాయి. వీటి రుచి అయితే మాత్రం తిన్నవారు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం అండి ఈ రాగిపిండి వడియాలు. ముఖ్యంగా మా పిల్లలు కూడా స్నాక్స్ కింద వీటిని ఇష్టంగా తింటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రాగిపిండి వడియాలను పట్టుకుని కంపల్సరిగా టేస్ట్ చేయాల్సిందే. మరి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.